హలో డెవలపర్స్. సో ఈ క్లాస్లో మనం మార్జిన్ అంటే ఏంటి ఈ పర్టికులర్ టాపిక్ మనం కవర్ చేస్తున్నాం. సో డెఫినేషన్ సింపుల్గా ఉంది. ఎప్పుడైనా మనం మనకు ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆ మల్టిపుల్ ఎలిమెంట్స్ మధ్యలో మనకు గ్యాప్ కావాలంటే గ్యాప్ కావాలంటే మనం ఏం యూజ్ చేయాలి? మార్జిన్ యూజ్ చేయాలి. సో మార్జిన్ మనం డిఫరెంట్ వేస్ లో అప్లై చేయొచ్చు. ఆల్ సైడ్స్ మనం ఎట్ ఏ టైం సేమ్ వాల్యూస్ కూడా అప్లై చేయొచ్చు. ఆల్ సైడ్ మనం డిఫరెంట్ వాల్యూస్ కూడా అప్లై చేయొచ్చు. వర్టికల్ అండ్ హారిజంటల్ వేలో కూడా మనం వాల్యూస్ అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్ మార్జిన్ ఈక్వల్స్ 100 పిక్సెల్స్ ఆల్ సైజ్ అంటే టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ అన్ని సైజ్ లో సేమ్ వాల్యూ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు డిఫరెంట్ వాల్యూస్ ఇవ్వాలంటే ఫస్ట్ వాల్యూ మీరు అసైన్ చేస్తే టాప్స్ కి అప్లికేబుల్ అవుతుంది, సెకండ్ వాల్యూ రైట్ కి అప్లికేబుల్ అవుతుంది, థర్డ్ వాల్యూ బాటమ్ కి అప్లికేబుల్ అవుతుంది, లాస్ట్ మనకు లెఫ్ట్ కి అప్లికేబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఒకవేళ టూ వాల్యూస్ ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ వాల్యూ వర్టికల్ కి అప్లై అవుతుంది అండ్ సెకండ్ వాల్యూ హారిజంటల్ కి అప్లై అవుతుంది. ఓకే, ఒకవేళ మీరు జస్ట్ సింగిల్ వాల్యూ అప్లై చేయాలంటే మార్జిన్, బాటమ్, లెఫ్ట్, రైట్, టాప్ ఇట్లా కూడా మనం ఈజీగా మెన్షన్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఒక 2 పారాగ్రాఫ్ తీసుకున్నా. ఓకే, డివిజన్ 1, డివిజన్ 2 ఒక 2 క్లాసెస్ తీసుకున్నా నేను. ఓకే, ఈ పర్టికులర్ ఫైల్ ఓపెన్ చేస్తే సింపుల్ గా ఇక్కడ మనకు 2 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే, సో ఈ పర్టికులర్ 2 పారాగ్రాఫ్ కి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం సింపుల్ గా మార్జిన్ అప్లై చేస్తున్నాం. ఓకే, సో ఎట్లా అప్లై చేయాలి మార్జిన్? మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డివిజన్ 1 ఉంది. ఓకే, సో ఈ పర్టికులర్ డివిజన్ ఇట్ సైడ్ నాకు టాప్ సైడ్ పర్టికులర్ మార్జిన్ కావాలి. సో అప్పుడు ఏం యూజ్ చేయాలి? నేను సింపుల్ గా టాప్ అప్లై చేసి ఒక 100 పిక్సెల్ యాడ్ చేసేస్తే సేవ్ చేసిన తర్వాత రీఫ్రెష్ చేస్తున్నా. చూడండి టాప్ లో మనకు సింపుల్ గా గ్యాప్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ ఉంది. ఓకే, ఇది సో ఇక్కడ నేను ఆల్ సైడ్ నాకు గ్యాప్ కావాలి. సో సింపుల్ ఏం చేస్తున్నా నేను మార్జిన్, ఓకే, అండ్ జస్ట్ 100 పిక్సెల్ అప్లై చేసేస్తాను. సో సింపుల్ గా ఇక్కడ చూడండి అన్ని 4 సైడ్ లో మనకు గ్యాప్ వచ్చేస్తుంది. సో ఎట్లా మీకు ఆల్ సైడ్ గ్యాప్ కావాలా లేకపోతే ఒక సపరేట్ సైడ్ కి ఒక సపరేట్ పర్టికులర్ స్పెసిఫిక్ గా మనం వాల్యూ డిఫైన్ చేయాలంటే అట్లా కూడా మీరు మెన్షన్ చేయండి. ఓకే, సో సింపుల్ గా అవి అన్ని పర్టికులర్ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ అంటే క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే.